శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఆగస్టు 2026 నుంచి 29 ఆగస్టు 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాల యొక్క దృష్టుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం. మిథున రాశిలో కుజుని సంచారము, అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో ఉంటూ, రవి స్వస్థానంలో ఉంటూ, బుధ కేతువులతో కలిసి, శుక్రాచార్యుల వారు నీచలో ఉంటూ, చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటూ, రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ, శని గారి యొక్క స్థితి మీన రాశిలో వక్రించి ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏ గ్రహాల యొక్క స్థితి సంచారాలు మారలేదు, కానీ చంద్రుని యొక్క సంచారం మటుకు రాహు గారితో కలిసి కుంభరాశిలో ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలని పరిశీలన చేసినట్టయితే, రవి బుధ కేతు ఈ 3 గ్రహాల యొక్క సమ్మిళితము సింహరాశిలో జరుగుతూ ఉన్నది. రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని తెలుపుతూ ఉంది. ఇది చాలా మంచి యోగము. ఎందువల్ల అంటే రవి బుధులు ఇద్దరు కూడా పరస్పరము భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు. ఖగోళంలో మనకి ఈ రవి బుధులు ఇద్దరు బాగా దగ్గరగా ఉంటూ ఉంటారు. అలాగే వారు పరస్పరము కూడా ఒక 10-15 డిగ్రీల కన్నా ఎక్కువ దూరంలో ఉండరు. ఇలాంటి సందర్భంలో ఆ బుధ రవి ఈ 2 గ్రహాలకి 10 డిగ్రీల లోపల కలిసినప్పుడు అది ఒక యోగం అవుతుంది. ఈ బుధాదిత్య యోగం అనేది చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలకి దారితీస్తుంది. అలాగే ధన ఆదాయానికి దారితీస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలకి దారితీస్తుంది. సింహ రాశిలో ఉన్నారు కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి దారితీస్తుంది. అలాగే కేతువు గారి యొక్క కలయిక ఇటు బుధునితో గాని అటు రవితో గాని కలిసినప్పుడు అంత చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పడానికైతే రాదు. ఈ కేతువు గారికి కొంచెం జపాలు గాని లేదా స్తోత్ర పారాయణాలు గాని చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక ఈ 3 గ్రహాల మీద ఉన్నటువంటి రాహు దృష్టి కారణం చేత పితృవంశ దోషాలు ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారు రవి రాహు జపాలు చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అలాగే కుజుని యొక్క చతుర్థ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది అసలు ఏమాత్రం మంచిది కాదు. దీని మీద మనం స్పెషల్ ఎపిసోడ్స్ కూడా చేసుకొని ఉన్నాము. శుక్రాచార్యుల వారు చాలా మంచి శుభగ్రహం, అద్భుతమైనటువంటి గ్రహం. కానీ వారి మీద ఈ కుజ శనిల యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతోందో మనసు కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, ప్రవర్తన కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, అనారోగ్యాలు, అపనిందలు, అవమానాలు, అలాగే ప్రమాదాలు. ఈ అనారోగ్యాలలో కూడా ఎక్కువగా యూరినరీ ప్రాబ్లమ్స్, ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడము, అపనిందలు, స్త్రీలతో తగాదాలు, ప్రేమ వ్యవహారాలు వికటించడము, అనుకోకుండా వివాహం జరిగిపోవడము, మంచి చెడు చూసుకోకపోవడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తలు చాలా దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వైరాగ్య భావనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. వియోగము, భార్య గారికి భర్త గారికి చాలా మధ్య గ్యాప్ వచ్చేటటువంటి పరిస్థితి, అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు ఉండేటటువంటి పరిస్థితి, ఒకటేమిటి నానా రకాలైనటువంటి అనర్థాలు కలగడానికి అవకాశం ఉంది. మరి ఇవన్నీ ఎవరికి ఉంటాయండి అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శని శుక్రుల కలయిక లేదా దృష్టి, కుజ శుక్రుల కలయిక లేదా దృష్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశ అంతర్దశలలో కుజ శని శుక్ర ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశలు ఉంటూ వారికి జన్మ జాతకంలో సరైన స్థానం లేకపోయినట్లయితే చాలా వరకు ఇలాంటి అనర్థాలు ఉండడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి గోచార ప్రభావం కూడా మనిషి మీద ప్రభావాన్ని సూచిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది చంద్రమంగళ యోగానికి దారితీస్తూ చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసే వారికి చాలా వరకు బాగుంటుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే తల్లి గారితో విభేదాలు లేకుండా చూసుకోండి.
ఎంత ప్రేమతో ఉండేవారికైనా తల్లిగారి పట్ల కొంచెం విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృమూర్తి కాబట్టి ఏమాత్రము ఎదిరించకుండా తల వంచి వినయ విధేయతలతో ఉండడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉంది. ఈ దృష్టి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ శని గారి యొక్క దోషాలు ఎవరికైతే ఉన్నాయో మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ స్థానాన్ని బట్టి ఏ రాశి వారికైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఈ శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండేది మటుకు తగ్గదు. అది చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. గురు దృష్టి శని మీద ఉంది కాబట్టి శని గారి యొక్క ఫలితాలు దుష్ట ఫలితాలు తగ్గుతాయి. కానీ శని గారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉన్నప్పుడు ఆ దృష్టి దోష ఫలితాలు అయితే ఏమాత్రము తగ్గవు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రాహు చంద్రునితో కలిసి ఉన్నారు. ఇది కొంచెం మానసికమైనటువంటి అలజడికి దారి తీస్తూ ఉంటుంది. దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ 23 ఆగస్టు నుంచి 29 ఆగస్టు వరకు గల కాలానికి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు అని గనక మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే తృతీయ స్థానంలో శని గారు బాగున్నారు, షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు, సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అన్నమాట. ఎందువల్ల అంటే 2 పెద్ద గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయి. ఇటు శని గారు అనుకూలిస్తున్నారు, అటు గురువు గారు అనుకూలిస్తున్నారు. ఎప్పుడైతే సప్తమ స్థానంలో గురువుగారు ఉండి అనుకూలతలని ఇస్తున్నారో, రాశిని పూర్ణ దృష్టితో చూస్తున్నారో, చాలా వరకు మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు వచ్చేసినట్టే. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ధన కనక వస్తు వాహనాలు అంటాం కదా, అటువంటి భోగభాగ్యాలు, సౌభాగ్యాలు, సిరి సంపదలు వస్తున్నాయి అని చెప్పాలి. కుటుంబ జీవితంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, మనోబలం పెరుగుతోంది, ధనాదాయం పెరుగుతోంది, దగ్గర పరిస్థితులు బాగున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు ఇంట జరగడానికి అవకాశం ఉంది. ప్రతినిత్యము ఏదో ఒక రకమైనటువంటి శుభకార్యాలలో మీరు పాల్గొనేటటువంటి పరిస్థితి, ఇంట శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి, కీర్తి ప్రతిష్టలు వచ్చేటటువంటి పరిస్థితి, అలాగే మంచి మంచి ప్రజోపయోగ కార్యక్రమాలు మీరు చేపట్టేటటువంటి పరిస్థితి, 10 మంది చేత మెప్పు తీసుకునేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతోంది. అయితే స్త్రీలతో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా స్థిర చిరాస్తుల వృద్ధి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కొంచెం ఫలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ధన ఆదాయం చాలా చాలా బాగుండేటట్టు వంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు ఇంకొంచెం కష్టపడండి, మరింతగా ఫలితాలు వస్తాయి. స్త్రీలకి కూడా బాగుంది. అన్ని రకాలుగాను అందరికీ, అన్ని వర్గాల వారికి కూడా చాలా మంచి ఫలితాలు వచ్చేటటువంటి గ్రహస్థితులు ఇవి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. భార్యాభర్తల విషయంలో సంయమనం పాటించినందువల్ల అది మీకు మంచికే దారి తీస్తుంది. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి. అనుకూలత అయితే చాలా చక్కగా వృద్ధి చెందుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎవరైనా ఈసరికే విభేదాలు ఉండి విడాకుల కోసం అప్లై చేసుకున్న వారు, అలాంటి వారి విషయంలో అయితే విభేదాలు తగ్గేటటువంటి పరిస్థితి వస్తుంది మీరు మౌనంగా ఉండడం వల్ల అని చెప్పి తెలియజేస్తున్నానండి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ చాలా కఠినమైనటువంటి పరిస్థితి. బాగుండడానికి ఇక్కడ శుక్రాచార్యుల వారు నవమ స్థానంలో బాగున్నప్పటికీ మీకు అంత అనుకూలత ఉండబోవడం లేదు. ఏదో విధంగా కాయ కష్టమే పెరుగుతోంది. ధన ఆదాయానికి మటుకు కొంచెం ఆలస్యంగా ఆదాయం అందుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా మంచి పరిస్థితులు ఉన్నాయా అంటే గ్రహస్థితులు ఏవీ మారలేదు, ఒక చంద్రుడు తప్ప. చంద్రుడు కుటుంబ స్థానంలోకి వచ్చేసి రాహుతో కలిసి ఉన్నారు. కుటుంబం పట్ల అత్యధిక బాధ్యతతో ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఈ చంద్ర రాహువులు ఇద్దరికీ కూడా స్తోత్రపారాయణాలు చేయడం ద్వారా, యోగా చేసుకోవడం ద్వారా, ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా మరింతగా మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం.